హాయ్ వియర్స్, సి లాంగ్వేజ్ తర్వాత పాఠానికి స్వాగతం. చూడండి వియర్స్, మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాం కదండి. హై లెవెల్ లాంగ్వేజ్కి లో లెవెల్ లాంగ్వేజ్కి మధ్య మీడియేటర్గా వర్క్ అయ్యేది ఈ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్. ఈ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అనేది మొత్తం 3 టైప్స్ అండి. అవి ఫస్ట్ స్ట్రక్చర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సెకండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, థర్డ్ వన్ వచ్చి డేటాబేస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. చూడండి వియర్స్, స్ట్రక్చర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ స్ట్రక్చర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎగ్జాంపుల్స్ కనుక మనం చూసుకుంటే సి లాంగ్వేజ్, ఇప్పుడు మనం చెప్పుకునే సి లాంగ్వేజ్ కూడా స్ట్రక్చర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనండి. అలానే కాకుండా బేసిక్, కోబాలు, పాస్కల్ ఇవన్నీ స్ట్రక్చర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండి. ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి అంటే సి లాంగ్వేజ్ రాకముందే వచ్చినాయండి. ఓకేనా, ఇవన్నీ వచ్చిన తర్వాతే సి లాంగ్వేజ్ వచ్చింది. ఏది ఈ బేసిక్, కోబాలు, పాస్కల్ వచ్చిన తర్వాతే సి లాంగ్వేజ్ వచ్చిందండి. అసలు వీటిని స్ట్రక్చర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఎందుకు అంటున్నామంటే, టాప్ టు బాటమ్ అంటే ఇది మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు కొన్ని ఆర్డర్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఒక స్ట్రక్చర్ని ఫాలో అవుతూ రాస్తామండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనం 1 to 10 నెంబర్స్ రాయమంటే ఎలా రాస్తాం? 1 2 3 4 ఈ విధంగా ఒక రూల్ ప్రకారం రాస్తామండి. అలానే ఒక రూల్ ప్రకారం రాయాలి, అంతేగాని ముందు వెనక ముందు ఇలా రాయమండి. ఓకేనా, అలానే కాకుండా ఇందులో మన ప్రోగ్రామింగ్ అనేది సెక్యూర్డ్గా ఉండదండి, చాలా తక్కువ. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చి దీనిలో మోడరేట్లీ ప్రాబ్లమ్స్ అనేది ఏదో చిన్న ప్రాబ్లమ్స్ చేస్తుంది, కానీ మన పెద్ద ప్రాబ్లమ్స్ ఏం కాదండి. ఓకే వియర్స్, అండ్ నెక్స్ట్ వచ్చి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చి సిపిపి, జావా. ఇవి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండి. సిపిపి వచ్చి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండి, జావా వచ్చి ప్యూర్ ఆబ్జెక్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే వియర్స్, చూడండి వియర్స్, ఇక్కడ మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటున్నాం. అసలు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే అంత ఈ మిడిల్ లెవెల్ లాంగ్వేజెస్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే, అసలు వీటి వల్ల యూజ్ ఏంటి అంటే హై లెవెల్ లాంగ్వేజ్కి లో లెవెల్ లాంగ్వేజ్కి మధ్య మీడియేటర్గా పనిచేస్తుంది, అది ఓకే. కానీ చూడండి, ఒక సాఫ్ట్వేర్ని జనరేట్ చేయాలంటే యూజ్ అయ్యేది ఏంటి? ఒక సాఫ్ట్వేర్ జనరేట్ అవ్వాలంటే అంటే ఏంటి, తయారు చేయాలంటే యూజ్ అయ్యేది ఇంకో సాఫ్ట్వేర్ అనండి. ఒక సాఫ్ట్వేర్ తయారవడానికి ఏ సాఫ్ట్వేర్ అయితే యూజ్ అవుతుందో ఆ సాఫ్ట్వేర్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటారు. ఓకే వియర్స్, ప్రజెంట్ మనం వాడేది ఎక్కువగా జావా డాట్ నెట్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి సాఫ్ట్వేర్స్ జనరేట్ చేస్తున్నారండి. ఆ రోజులో సి లాంగ్వేజ్, సిపిపి యూజ్ చేసి కూడా మన వాళ్ళు సాఫ్ట్వేర్ జనరేట్ చేసేవాళ్ళు. కానీ ప్రజెంట్ అంతా అడ్వాన్స్డ్ టెక్నాలజీ కదండి, అందుకని ఎక్కువగా జావా డాట్ నెట్ యూజ్ చేసి సాఫ్ట్వేర్స్ అనేవి జనరేట్ చేయడం జరుగుతుందండి. ఓకే వియర్స్, మరి ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసుకుంటే వీటిలో ప్రోగ్రామింగ్ అనేది చాలా సెక్యూర్డ్గా ఉండిద్దండి. ఓకేనా, అండ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అంటే పెద్ద ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేయగలం. అండ్ నెక్స్ట్ వచ్చి డేటాబేస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వీటికి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఎంఎస్ యాక్సెస్, ఒరాకిల్, MySQL ఇవన్నీ డేటాబేస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండి. మరి ఇవి ఏం చేస్తుందంటే 100% మన డేటా అనేది పర్ఫెక్ట్గా స్టోర్ చేస్తుందండి, హైలీ సెక్యూర్డ్గా ఉంటుంది. ఓకేనా, మరి ఎందుకంటే ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నామంటే, ఇప్పుడు మనం జీమెయిల్ అకౌంట్ కానీ ఫేస్బుక్ అకౌంట్ కానీ క్రియేట్ చేసుకుంటామండి. డైరెక్ట్గా చాటింగ్ ఇలాంటివి ఏం చేయమండి, ముందు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఈ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మన ఫుల్ డీటెయిల్స్ ఇస్తాం. ఆ ఫుల్ డీటెయిల్స్ అనేవి దేనిలో స్టోర్ అవుతాయి అంటే డేటాబేస్లో స్టోర్ అవుతాయండి. ఆ డేటా అనేది చాలా సెక్యూర్డ్గా ఉంటుందండి, వేరే వాళ్ళు హ్యాక్ చేయడం కానీ తీసుకోవడం కానీ జరగదు. ఓకేనా, ఇదంతా డేటాబేస్ అంటారు. ఆ స్టోర్ అయ్యే పార్ట్ ఏంటంటే డేటాబేస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనమాట. ఓకే వియర్స్, నెక్స్ట్ వీడియోలో మనం సి లాంగ్వేజ్ యొక్క హిస్టరీ అనేది మనం చెప్పుకుందాం. వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లోను, గూగుల్+లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.